హాయ్ అండి. అందరికీ నమస్తే. చాలా మంది కొత్త రైస్ కార్డుల గురించి, కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడం గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు రేషన్ కార్డులకు గానీ, పెన్షన్స్‌కి గానీ అప్లై చేసుకునే ఆప్షన్ ఇస్తారు. సో, జనవరికి సంక్రాంతి కానుక కొత్త రైస్ కార్డులు, కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేస్తారు అనేసి న్యూసెస్ రావడం, తర్వాత అందరూ నిజమే అనుకోనేసి వెయిట్ అయితే చాలా మంది చేస్తున్నారు. కానీ డిసెంబర్ 2వ తేదీ రానే వచ్చింది. వెళ్ళిపోయింది. కానీ రేషన్ కార్డులకి సంబంధించి, కొత్త పెన్షన్స్‌కి సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. 2వ తేదీ రాగానే అందరూ కూడా సచివాలయాలకు వెళ్లి అడిగారు. కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి. ఆప్షన్ ఇచ్చారా లేదంటే వాళ్ళు మాత్రం ఇవ్వలేదన్నారు సచివాలయంలో అయితే. సో, ఇది నిజమేనండి. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి కొత్త రేషన్ కార్డ్‌కి సంబంధించి గాని, కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి గాని ఆప్షన్ అయితే సచివాలయాలకైతే ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే వేరే డిపార్ట్‌మెంట్ కూడా ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. అధికారికంగా గవర్నమెంట్ నుంచి ఎలాంటి పెన్షన్‌కి సంబంధించి గాని, తర్వాత కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఎలాంటి అధికారుల ఉత్తర్వులైతే రాలేదన్నమాట. ఎక్కడో ఒక న్యూస్ అయితే వస్తది. అది నిజమే అనుకోని అందరూ చెప్పేయడం జరుగుతుంది. సో, దానివల్ల జనాలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు ఉన్న ఈ సోషల్ మీడియా ఎక్కువైపోవడంతో ఏది నిజమైన వార్త లేదు, ఏది అబద్ధం అనేసి అందరూ నమ్మలేకున్నారన్నమాట. ఏది వచ్చినా నిజమే అనుకునేస్తున్నారు. సో, ఈ డిసెంబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అనేసి అనడంతో అందరూ చాలా సంతోషించారు. జనవరికే కొత్త కార్డులు వచ్చేస్తాయి, పెన్షన్స్ కూడా వస్తాయి అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మందైతే. నిరాశ మిగిలిందనమాట. ఇప్పుడు డిసెంబర్ 7వ తేదీ వచ్చినా సరే ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు, పెన్షన్‌కి సంబంధించి ఆప్షన్ అయితే ఎక్కడ కూడా రాలేదు అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ కొత్తగా పెన్షన్స్ గాని, రేషన్ కార్డులు సంబంధించి ఆప్షన్ ఇవ్వబోయే ముందు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ముందు ఉన్న రేషన్ కార్డులో, తర్వాత పెన్షన్స్‌లో సంబంధించి కొన్ని అనర్హతలు కలిగిన రేషన్ కార్డులు గాని, అర్హత కలిగిన పెన్షన్స్ తీసివేసిన తర్వాతే కొత్త వాటికి ఆప్షన్ అయితే ఇస్తుందనేసి నేను భావిస్తున్నాను. ఇది ఒక 80% నిజమైతే కావచ్చని నా నా ఉద్దేశం. ఎందుకంటారా? ముందు ప్రభుత్వంలో మీరు గమనించినట్లయితే, ప్రభుత్వం ముందు రాగానే ఫస్ట్ అయితే పెన్షన్స్ వెరిఫికేషన్ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేసి ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కరెంట్ బిల్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌కి, టౌన్‌లో ఎక్కువగా స్థలం ఉన్న వాళ్ళకి, అలా 6 రకాల అనర్హతలు చూపించి ఎవరైనా ఆధార్ లింక్ ఉంటది కదా! గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ ఉన్నా, లేకపోతే కరెంట్ బిల్లు ఉన్నా, అలాంటి రేషన్ కార్డ్స్, పెన్షన్స్ తీసిన తర్వాతే కొత్తగా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే అనర్హత కలిగిన రేషన్ కార్డులు, పెన్షన్స్ తీసివేసిన తర్వాతే కొత్త ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనేసి నా ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి, సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు. సో, 5 ఇయర్స్‌గా మళ్ళీ ఏమన్నా తీసేసింది లేదు. ఎందుకంటే ఇంగ అప్పుడు ఫస్టు గవర్నమెంట్ రాగానే తీసేశారు. మళ్ళీ తర్వాత అవి తీసేసి కొత్తవేమన్నా ఉంటే చేయించారు. సో, అలాగే ఇప్పుడు కూడా ఈ మధ్యలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చినా, ఇన్‌కమ్ టాక్స్ పే చేసినా, కరెంట్ బిల్ ఎక్కువ కాల్సినా అలాంటివన్నీ కొన్ని తీసేసి, సో, ఎవరికైతే అర్హత ఉందో ఆ రేషన్ కార్డులు, పెన్షన్స్ తీసేసి తర్వాతే కొత్తగా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారనుకుంటున్నాను నేనైతే. సో, ముందు కూడా అలాగే జరిగింది. సో, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు అంటే దాని అర్థం ఖచ్చితంగా ఇదే ఉంటుంది. పైగా ఇప్పుడు కొన్ని న్యూసెస్ అయితే వస్తున్నాయి. పెన్షన్ అర్హత కలగకుండా తీసుకుంటున్న బోగస్ పెన్షన్స్ అయితే మొత్తం ఏవైతే ఉన్నాయో ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయడం కోసం టీమ్ రెడీ చేస్తున్నాం. సో, అవన్నీ తీసేస్తారు అనేసి. సో, దీన్ని బట్టి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక టీమ్ లాంటిది వచ్చి వెరిఫికేషన్ చేసి పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సో, అవన్నీ కొన్ని వెళ్ళిపోయిన తర్వాతే కొత్త వాటికైతే ఆప్షన్ ఇస్తారని తెలుస్తుంది. సో, నేను చెప్పింది నిజం 100% అని కాదు. కానీ ఒక 80% అయితే ఇదే అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు ప్రభుత్వంలో సేమ్ జరిగింది. అనర్హత కలిగిన కార్డులు గాని, పెన్షన్స్ గాని తీసివేస్తే కొన్ని తగ్గుతాయి. అప్పుడు ఎవరికి ఇవ్వచ్చు ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటది కాబట్టి, కొన్ని తగ్గినట్లే ఉంటది కాబట్టి, సో, దానివల్ల గవర్నమెంట్‌కి కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది కాబట్టి, అవన్నీ తీసేసిన తర్వాత కొత్త వాటికైతే ఆప్షన్ 100% ఇస్తారు. సో, ఇది జనవరి తర్వాత ఇవ్వచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు ఈ డిసెంబర్‌లోనే పాత ఉన్న పెన్షన్స్, రేషన్ కార్డులు మొత్తం వెరిఫికేషన్ చేసేసి, సో, జనవరి తర్వాత జన్మభూమి కార్యక్రమం అనేది పెడతారు కాబట్టి, సో, అందులో అర్జీలేమన్నా తీసుకొని తర్వాత అప్లై చేయడమో అలాంటి జనవరి పైన ఉండొచ్చు 100% నేను అనుకుంటున్నా. సో, మరి మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి. ఒకసారి ముందుకు వెళ్లి ఆలోచిస్తే ఇలాగే జరిగింది ప్రాసెస్ మొత్తం. ఫస్ట్ అనర్హత కలిగిన వాటిని తీసేశారు. తర్వాత కొత్తవి చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో, అలాగే జరుగుతుంది ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా. సో, చాలా మంది రేషన్ కార్డుల పెన్షన్ కూడా ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఇస్తారండి. గవర్నమెంట్ వచ్చి 6 మంత్స్ అయింది ఇంకా ఏమి ఇవ్వలేదు అనుకోద్దండి. అన్ని సాఫ్ట్‌వేర్స్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. సో, ఉన్న బోగస్ పెన్షన్స్ కావచ్చు, ఏమైనా ఎలిజిబుల్ రేస్ కార్డ్ అవన్నీ అప్డేట్ చేసి ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా అన్ని అప్డేట్ చేసి అన్ని తీసేసిన తర్వాత కొత్త వాటికైతే 100% ఆప్షన్ ఇస్తారు. సో, ఎవరు
ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 1 or 2 మంత్స్ లో అయితే ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇది అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందని కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.